ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడు అతి త్వరలో రానే యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. I greet you all in the matchless name of Jesus Christ of Nazareth. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి యొక్క పునరుద్ధాన దినమున మనందరం దేవుని సన్నిధిలో ఉండటం దేవుడు మనకిచ్చిన కృప. అంతేకాకుండా నూతన మాసంలో కూడా మనం ప్రవేశించి ఆల్మోస్ట్ 6 రోజులు అయిపోయింది, 7వ రోజు. సో ఎండ వేడిమి నుంచి దేవుడు మనందరినీ కాపాడాడు. మరి ఆయన కృప అంతే, ఇంకంతకించి ఏమీ లేదు. ఆ ఎండల్లో కూడా మనం తిరిగాం, ఎండల్లో కూడా మనం పనులు చేసుకున్నాం. మరి చాలా మంది ఆ ఎండకి ఎఫెక్ట్ అయ్యారు, కానీ మనం దేవుడిని అయితే మనల్ని కాపాడాడు. హల్లెలూయా. సో గడిచిన పునరుద్ధాన దినము నుంచి మనము అపోస్తుల కార్యములు, ఆయన పునరుద్ధానము, ఆ తర్వాత పునరుద్ధాన క్రీస్తుని గురించి, ఆ తర్వాత అపోస్తుల కార్యములు ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. ప్రత్యేకించి 3వ అధ్యాయంలో ప్రభు చేసినటువంటి పేతురు యోహాన్ల ద్వారా ప్రభు చేసినటువంటి ఒక అద్భుత కార్యం, ఆ కుంటివాడు లేచి నడవటం. ఆ యొక్క సందర్భాన్ని, అందులో ఉన్నటువంటి సత్యాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. గడిచిన వారము 3వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించాం కదా. సో వాట్ టు డిజైర్ అండ్ వాట్ టు డినై, ఏమి ఆశించాలి, ఏమి తృణీకరించాలి, ఏమి కోరుకోవాలి, ఏమి వద్దనుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఈ రోజున అదే అపోస్తుల కార్యం 3వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానిద్దాం. 16th వర్డ్స్. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 16వ వచనం. యాక్ట్స్ 3rd chapter 16th వర్డ్. జాగ్రత్తగా గమనించండి. అండ్ హిజ్ నేమ్, పేతురు మాట్లాడుతున్నాడు ఇక్కడ. పేతురు మాట్లాడుతున్నాడు. దానికి ముందు కూడా మనం కదా, మేమేం చేయలేదు, మాతో దగ్గర ఏమీ లేదు, మమ్మల్ని ఎందుకు చూస్తున్నారు కదా, తనతో వాళ్ళని వారు తగ్గించుకున్నారు. సో ఇట్లాగా ఈ యొక్క 16వ వచనంలో మనం చూస్తే పేతురు అంటున్నాడు, హిజ్ నేమ్, త్రూ ఫెయిత్ ఇన్ హిజ్ నేమ్ hath made this man strong, whom ye see and know. Yeah, the faith which is by him hath given him this perfect soundness in the presence of you all. చదవమ్మా. ఆయన నామమందలి విశ్వాసం మూలముగా, ఆయన నామమందలి విశ్వాసం. తెలుగు చూసారా, మొత్తం కలిసిపోయింది. ఇంగ్లీష్ లో ఫస్ట్ ఏమంటాడు తెలుసా? హిజ్ నేమ్, ఆయన నామము. నెక్స్ట్, త్రూ ఫెయిత్ ఇన్ హిజ్ నేమ్. చూసారా, ఫస్ట్ హిజ్ నేమ్, తర్వాత త్రూ ఫెయిత్ ఇన్ హిజ్ నేమ్, విశ్వాస మూలముగా ఆయన నామమే. ఆయన నామము మరియు ఆయన నామమందలి విశ్వాసము. చదవమ్మా. ఆయన నామమందలి విశ్వాసము మూలముగా ఆయన నామమే. ఆయన నామ తర్వాత వచ్చింది ఇక్కడ, ఫస్ట్ అది వచ్చా ఆయన నామమే. మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే. జాగ్రత్త గమనించండి. మొదట ఆయన నామమే, తర్వాత ఆయన నామమందలి విశ్వాసమే. కానీ ఆ విశ్వాసం కూడా ఎక్కడిది? మూడోసారి మనం చూస్తే, మూడో నేను చదువు, ఇప్పుడు చదవమ్మా 3వ భాగం. ఆయన మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచెను. ఆయన నామమే, మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచెను. ఆయన ఇచ్చిన విశ్వాసమే అని కూడా ఉంటది కదా. ఆయన వలన కలిగిన విశ్వాసమే. అది 3 పాయింట్లు ఇక్కడ. ఆయన నామమే, ఆయన నామమందలి విశ్వాసమే, మూడోది ఆయన వలన కలిగిన విశ్వాసమే. మీ అందరి ఎదుట ఇక్కడ ఆ వ్యక్తి బలవంతుడవటానికి, ఆ వ్యక్తి పరిపూర్ణుడవటానికి, సంపూర్ణమైన స్వస్థ పొందుకోవడానికి 3 కారణాలు చెప్తున్నాడు ఇక్కడ పేతురు. ఈ 3 వలన అతడు ఈ విధంగా, మీరు చూస్తున్నారు కదా, ఒకప్పుడు ఎలా చూశారు అతన్ని, ఇప్పుడు ఈ విధంగా సంపూర్ణమైన ఆరోగ్యంతో, ఏ డిఫెక్ట్, ఏ లోపం లేకుండా చక్కగా నడవగలిగే స్థితికి వచ్చాడు, బలవంతుడయ్యాడు, పరిపూర్ణుడయ్యాడు అని చెప్తున్నాడు. మన జీవితాల్లో కూడా మనము ఎక్కడ బలహీనంగా ఉన్నాము, ఏ ఏరియాలో మన జీవితంలోని ఏ విషయాల్లో మనం బలహీనంగా ఉన్నామో అక్కడ మనం బలవంతులు అవ్వాలి అంటే కూడా మనకు కూడా ఈ 3 కావాలి.
ఈ మూడు కావాలి. ఎందుకంటే ఆ మూడిటి వల్లే అతడు ఆ విధంగా ఉన్నాడని పేతురు సాక్ష్యం ఇస్తున్నాడు. దీస్ త్రీ థింగ్స్ made that lame man or handicapped man a strong and healthy person. మనం కూడా చాలా విషయాల్లో బలహీనంగా ఉంటాం కదా. కొన్నిసార్లు ఆరోగ్యరీతిగా బలహీనంగా ఉండొచ్చు, ఆర్థికంగా బలహీనంగా ఉండొచ్చు కదా, మెంటల్గా కూడా వీక్గా ఉండొచ్చు, అన్నిటికి మించి ఆత్మీయంగా బలహీనంగా ఉండొచ్చు. అయితే మనం బలపడాలి అంటే, మనం సంపూర్ణం అవ్వాలంటే ఈ మూడు చాలా అవసరం అని చెప్తున్నాడు. మొదటిదేంటి? ఆయన నామమే. హిజ్ నేమ్. హిజ్ నేమ్. ఎందుకని ఆయన నామానికి అంత ప్రత్యేకత? ఎందుకని ఆయన నామమే? లెట్స్ సీ. హిజ్ నేమ్ అంటే హూజ్ నేమ్ చెప్పండి? జీసస్ నేమ్. ఏంటండి? యేసు క్రీస్తు, అంటే యేసు అనే నామం, యేసు నామం. హిజ్ నేమ్, యేసు నామం. ఎందుకని ఆ నామానికి అంత ప్రత్యేకత, అంత శక్తి, అంత మహిమ ఉంది అని అంటే, ఆ నామము దేవుని నామం కాబట్టి. హల్లెలూయా. ఆ నామం ఎవరిదండి? దేవుని నామం. దీన్ని యాక్చువల్గా అర్థాన్ని మనం చూసుకుంటే, రక్షకుడు, యేసు అనగా రక్షకుడు అని జనరల్గా మనం చెప్తాం. అయితే ఒరిజినల్ మీనింగ్లోకి వెళితే యాహ్వే సేవ్స్, లేదంటే గాడ్ ఈజ్ సాల్వేషన్ అని అర్థం అనమాట. యేషువా. ఓకే, ఆ హీబ్రూ, గ్రీక్ ఆ లాంగ్వేజ్లో చూస్తే జీసస్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే యేషువా. ఓకే, జాషువా తెలుసు కదా మనకి, అలాగనమాట. జాషువా, యేషువా అట్లా. సో ఈ పేరు యొక్క అర్థం ఏదైతే ఉందో అది మాత్రమే కాదు, ఆ పేరులో ఉన్న శక్తి, ఆ పేరులో ఉన్న శక్తి ఇతన్ని బాగు చేసింది కదా. ఈ రోజున మనందరిని కూడా రక్షిస్తున్నది, రక్షించింది, రక్షణనిచ్చింది, మన పాపములను మనం క్షమించింది, మనకు పరలోక రాజ్యాన్ని ఇస్తున్నది. మనకి ఈ లోకంలో ఏది కావాలన్నా అది చేసేటువంటి శక్తి ఈ రోజున ఆ నామానికే ఉంది. హల్లెలూయా. జాగ్రత్త గమనించండి. నేను అందుకే చాలాసార్లు చెప్తూ ఉంటాను, సేవకులకు కూడా చెప్తూ ఉంటాను, దేవుడు దేవుడు అనే వాక్యం ప్రసంగంలో చెప్తూ ఉంటారు వాళ్ళు. దేవుడు దేవుడు అనే మాట్లాడుతూ ఉంటారు. యేసు అనే పదాన్ని తక్కువగా వాడతారు. అది చాలా పొరపాటు. ఎందుకనంటే యేసు అనేది శక్తితో కూడినటువంటి నామము. యేసు అనేది ద పర్పస్ ఆఫ్ గాడ్ కమింగ్ ఇన్ టు దిస్ వరల్డ్. ఆ పేరులో ఒక పర్పస్ ఉంది. ఆయన చేయాలనుకున్నా, ఎందుకు ఇక్కడికి వచ్చాడో అది అందులో స్పష్టంగా ఉంది. ఏంటది? మనందరినీ పాపము నుంచి విడిపించి రక్షించడానికి వచ్చాడు, రక్షకుడు. అందుకే ఆ పేరుని ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్ గా క్రిస్టియన్ కమ్యూనిటీ అంతా కూడా గుర్తిస్తుంది, ప్రకటిస్తుంది. అవునా కాదు? మనం చూస్తే కార్ మీద కూడా రాసుకుంటాను, జీసస్ క్రైస్ట్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్ అని రాసు. లోకరక్షకుడు ఆయనే. సో ఆ పేరు ఏదైతే ఉందో అది చాలా ప్రాముఖ్యమైనది. ఆయన దేవుడే, కానీ ఆ పేరు చాలా ప్రాముఖ్యం. ఉదాహరణకి ఈ పేరు ఎలా వచ్చింది అని అంటే, ఎలా వస్తుందనంటే, వారు చేసే పని లేదంటే వారికి ఇవ్వబడినటువంటి బాధ్యతలను బట్టి ఆ పేరు ఇస్తారు కదా. మనకి పేర్లు ఉంటాయి, మనకి పేర్లు ఉంటాయి, ఏ తల్లిదండ్రులు పెట్టిన పేర్లు. కానీ మనం చేసే పనిని బట్టి ఒక పేరు వస్తుంది మనకి. టీచర్, డాక్టర్, కార్పెంటర్, ఏమండి? అవునా కదా? వాచ్మ్యాన్, డ్రైవర్, పైలట్, ఇంకా మీరు చెప్పండి ఎన్ని ఉన్నాయో కదా. ఇవన్నీ ఏంటి? ఇవి కూడా పేర్లే, ఇవి కూడా టైటిల్సే అంటారు వీటిని కూడా. కానీ ఇవేంటి? ఇవి నువ్వేం చేస్తున్నావో వాటిని బట్టి నీకు అనుగ్రహించబడి, నీకు ఇవ్వబడిన ప్రత్యేకమైన పేరు. అలాగే ఆయనే దేవుడు ఆయనే. కానీ ఆయన నామం ఏదైతే ఉందో, ఆయన ఏమి చేయటానికి వచ్చాడో, ఏం చేశాడో, ఏం చేయగలడో మనకి తెలియజేస్తా ఉంది. అందుకే ఆయన నామమే
సో ఆ యొక్క పేరులో ఉన్న శక్తి గురించి మీకు కొన్ని విషయాలు చెప్తాను. మీకు తెలియాలి. ఇవ్వబడిన పేరు ఏంటది? ఇవ్వబడిన పేరు, పెట్టిన పేరు కాదు. నువ్వు చేసే పనిని బట్టి నీకు ఇవ్వబడిన పేరులో శక్తి ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా చెప్పండి. ఉంటది. ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, పోలీస్ చెకింగ్ లో ఎవరు ఆపారు? పోలీసులు ఆపారు, కానిస్టేబుల్ వీళ్ళు ఆపారు. మేము కాగితాలది అన్నారు. నేను సత్యనారాయణ గారి బ్రదర్ అండి అన్నావు. నువ్వు ఏమన్నావు? నేను సత్యనారాయణ గారి బ్రదర్ అన్నావు. ఎవడు సత్యనారాయణ అంటాడు? అంతేనా? సత్యనారాయణ ఎవడా అంటాడు, అంతేగా. నేను ఏసీపీ బ్రదర్ అండి అంటావు. ఏమంటావు? ఏసీపీ అంటే ఏంటి? అప్పుడు అవునా? సరే వెళ్ళండి సార్. సత్యనారాయణ పేరుకి ఉందా విలువ? చెప్పాలా? ఆయన చేస్తున్న పని, ఆయనకి ఇవ్వబడిన పని, ఆ పేరు ఆయనకి ఇచ్చారు కదా, ఆ యొక్క స్థాయి ఇచ్చారు కదా, అది ఇతన్ని విడిపిస్తుందా లేదా? విడిపించిందా లేదా? నేను ఏసీపీ వాళ్ళ బ్రదర్ అండి. ఎక్కడ ఏసీపీ? అదేనండి మన మల్కాజ్గిరి ఏసీపీ సత్యనారాయణ గారు. ఓకే పద. మీకు అర్థమైందా పాయింట్ ఇప్పుడు? ఎందుకు నామం అనేది ఎందుకు ఇంపార్టెంట్? ఆ పేరులో శక్తి ఉంది. సత్యనారాయణ పేరులో శక్తి లేదు. ఏమండి? సత్యనారాయణ, మా ఇంట్లో పనుడి పేరు కూడా సత్యనారాయణ అంటాడు ఆడ. అవునా? ఏ సత్యనారాయణ? ఏసీపీ. సో దేర్ ఈస్ పవర్ ఇన్ గివెన్ నేమ్ బై వాట్ యు డూ. నువ్వు ఏం చేస్తున్నావో దాన్ని బట్టి నీకు ఇవ్వబడేటువంటి టైటిల్ ఉందే, దానిలో శక్తి ఉంది. ఉందా లేదా? నిజం చెప్పండి. చాలా సమస్యల నుంచి, చాలా ఇబ్బందుల నుంచి మనము బయటపడటానికి ఆ టైటిల్స్ ఉపయోగపడతాయి. అవునా? పేర్లు ఉపయోగపడవు, ఆ పేరుకి వాళ్ళు చేస్తున్న పని ఉపయోగపడుతుంది. సో యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరైనా రక్షకుడు. ఎవరైనా రక్షకుడు అంటే రక్షించే శక్తి ఆయనకి మాత్రమే ఉంది, కాపాడే శక్తి ఆయనకి మాత్రమే ఉంది, స్వస్థపరిచే శక్తి ఆయనకి మాత్రమే ఉంది. నువ్వు ఆ పోలీసు వాడి దగ్గరికి వెళ్ళి మా బ్రదరు కార్పెంటర్ అండి అని చెప్పావు అనుకో, పనిచేస్తుందా? ఆ పేరు పనిచేస్తుందా? చెప్పాలా? మా ఫాదర్ టీచర్ అండి, హెడ్ మాస్టర్ అంటే పనిచేస్తుందా? పనిచేయదు. ఓకే, ఏ భాగంలో ఏదో అక్కడ పనిచేస్తుంది. స్కూల్కి వెళ్ళి అక్కడ ఏదైనా స్కూల్లో పని ఉంది అనుకోండి, మా నాన్నగారు హెడ్ మాస్టర్ అంటే అవునా సార్ సరే. సో ఏ విభాగంలో ఆ పేరు పనిచేస్తూ ఉంటుంది. ఆ పేరుకి శక్తి ఉంటుంది, కొంత స్థాయి వరకు అది పనిచేస్తుంది. అయితే ఏ స్థితిలో, ఏ పరిస్థితుల్లో అయినా కూడా నీకు ఉపయోగపడే పేరేంటి చెప్పండి? యేసు, జీసస్. ఎందుకంటే ఆయనే సృష్టికర్త, ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు కాబట్టి. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. అదేంటంటే ఈ లోకములో అందరూ పుట్టారు కదా, అందరూ పుట్టారు. కానీ యేసు ప్రభు కూడా పుట్టాడని చెప్తున్నాం, కానీ యేసు ప్రభు వారి గురించి బైబిల్ పంపబడ్డాడు అని రాయబడి ఉంది. గాడ్ సెంట్ అని, పంపబడిన వాడు. ఇక్కడ పుట్టామంటే ఇక్కడే పుట్టాం, మన జీవితం ఇక్కడే ప్రారంభమైంది. పంపబడ్డాడు అని అంటే, సెంట్ అంటే దాని అర్థం ఏంటి? ఆయన ఇంకో దగ్గర నుంచి వచ్చాడు. అది విషయం గుర్తుపెట్టుకోండి. బైబిల్ గ్రంథంలో మరి లాస్ట్ వీక్ మనం చూసుకున్నప్పుడు వాట్ టు డినై, వాట్ టు డిజైర్ అనే దాంట్లో మరి ప్రవక్త అనే పేరు కూడా మనం చూస్తాం కదా. ప్రవక్త అంటే ఎవరు? ప్రవక్త అంటే దేవుని మాటలను ప్రజలకు చెప్పేవాడు, చెప్పడానికి దేవుడు ఎన్నుకున్న వ్యక్తి. ఆ ప్రజలను వాళ్ళు చేస్తున్న పాపాలు, వాటికి వచ్చే కాన్సిక్వెన్స్ గురించి చెప్తాడు. అంత మాత్రమే కాదు, పశ్చాత్తాపానికి, రిపెండెన్స్కి వాళ్ళందరినీ రమ్మని పిలుస్తాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు చెప్పినప్పుడు భవిష్యత్తులో జరగబోయే విషయాలు కూడా చెప్తాడు. ఇది ప్రవక్త. అలాగే శిష్యులు కూడా ఉన్నారు. శిష్యులను కూడా యేసు ప్రభువు వారే పంపారు, దేవుడే పంపాడు. కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి పంపాడు? ఈ లోకములో నుండే, యెరూషలేములో నుండి ప్రపంచవ్యాప్తంగా అందరి దగ్గరికి పంపించాడు. అర్థమవుతుందా డిఫరెన్స్? ఈ లోకంలో పుట్టిన ప్రవక్తలు అవ్వచ్చు, శిష్యులు అవ్వచ్చు, అందరూ ఈ లోకము నుండి ఈ లోకములోనికే పంపబడ్డారు.
కానీ యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకము నుండి పంపబడి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఆయన నామానికి ఉన్న ప్రత్యేకత, ఆయన జీవితానికి ఉన్న ప్రత్యేకత. ఎందుకు ఆయన నామం గొప్పదో, ఎందుకు ఆయన నామం ఎంత బలమైనదో మీరు తెలుసుకోవాలి. సో ఎప్పుడైతే ఈ కొత్త నామము లేదా కొత్త టైటిల్ ఇవ్వబడుతుందో అప్పుడు బాధ్యతలు కూడా, చేసే పనులు కూడా మారిపోతాయి. అవునా? ఒక క్లర్క్ ఉన్నాడు ఆఫీస్లో. ఆ ఆఫీస్ యజమాని వచ్చి, చైర్మన్ వచ్చి, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐఎమ్ అపాయింటింగ్ యూ యాజ్ ఎ మేనేజర్ అన్నాడు. ఏమండి, ఈ రోజు నుంచి నిన్ను మేనేజర్ చేస్తున్నాను అన్నాడు. అనగానే ఏమైపోద్ది చెప్పండి? ఏమవుద్ది? అతని యొక్క స్థాయి మారిపోద్ది, ఫస్ట్ పాయింట్. రెండోది, అతని రెస్పాన్సిబిలిటీస్, డ్యూటీస్ కూడా మారిపోతాయి. అంతకుముందు ఒక డెస్క్ దగ్గర కూర్చొని తన దగ్గరకు వచ్చిన ఫైల్స్ మాత్రమే చూసే వ్యక్తి ఆఫీస్ మొత్తం ఇప్పుడు మేనేజ్ చేయాలి. అంతకుముందు సుబ్బారావు అని పిలిచిన వాళ్ళు నెక్స్ట్ ఏమని పిలుస్తాం మొదలు పెడతారు? లేటుకు వచ్చినోడు ఏమంటాడు? మేనేజర్ గారు వచ్చారా? సార్ ఉన్నారా? మేనేజర్ గారు ఉన్నారా? చూసారా డిఫరెన్స్? అంటే నువ్వు చేసే పనిని బట్టే నీకు ఆ యొక్క టైటిల్ ఇవ్వబడుతుంది. సో యేసు, జీసస్ అనే పేరు ఏదైతే ఉందో, ఆయన నామమే అతన్ని కానీ మనల్ని కానీ ప్రపంచంలో ఎవరినైనా కూడా రక్షించగలిగేది. నేను ఇందా చెప్పాను, ఆ పోలీసులు పట్టుకున్నప్పుడు మా నాన్న కార్పెంటరు, మా నాన్న వాచ్మెన్ ఇలాంటి ఇంకోటి పేర్లు చెప్పామనుకో, ఉపయోగపడతాయా? పడవు. కానీ యేసు నామము అన్ని విషయాల్లో ఉపయోగపడుతుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అందుకే ఎప్పుడు నేను ఎవరైనా నా దగ్గరికి ప్రార్థనకు ఏదన్నా సమస్యతో వస్తే వారికి నేనేం చెప్పి పంపిస్తాను తెలుసా? వెళ్ళేటప్పుడు ఏదైతే సమస్య గురించి వాళ్ళు వచ్చారో అది, యేసయ్యా నన్ను స్వస్థపరిచినందుకు వందనాలని చెప్తూ ఉండండి అని చెప్తా. యేసయ్యా మీరు కోరుకునేది అది నాకు ఇచ్చినందుకు వందనాలి అని చెప్తూ ఉండండి. అంటే అక్కడ ఏం చెప్తారు? మీరు యేసు నామాన్ని మీరు ఉచ్చరిస్తా ఉన్నారు, పలుకుతా ఉన్నారు. ఎక్కడ, ఏ ఏరియాలో అయితే మీరు వీక్ గా ఉన్నారో, ఏదైతే మీరు కోరుకుంటున్నారో, ఏదైతే మీరు కావాలనుకుంటున్నారో ఆ ఏరియాలో మీరు ఏ నామాన్ని పలుకుతున్నారు? ఇది చాలా మంది చెప్తాను కానీ చేయరు, మీకు తెలీదు. మన వాళ్ళు చాలా ఒబీడియంట్ అనుకుంటాం కానీ చాలా డిసొబీడియంట్. చేసి చూడండి, చేసి చూడండి, యు విల్ సీ ద డిఫరెన్స్. ఎందుకంటే ఆ నామములో శక్తి ఉంది. ఒక ఏసీపీ అనే పేరే, ఒక ఎమ్మెల్యే, మినిస్టర్ అనేటువంటి ఆ టైటిలే నిన్నెన్నో పరిస్థితుల్లోంచి విడిపిస్తున్నప్పుడు, నీకు కావాల్సిన పనులని చేస్తున్నప్పుడు, సృష్టికర్త అయిన దేవుని యొక్క పేరు, యేసు అనే పేరు నీకు ఎంత ఉపయోగపడుతుందో ఆలోచించి ఒకసారి. మరి ఆ పేరుని ఎంత స్మరిస్తున్నావు నువ్వు? ఎంత పలుకుతున్నావు? ఎంత వాడుతున్నావు ఆ పేరుని? చాలా దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే, కొన్ని సందర్భాల్లో నేను చూస్తూ ఉంటాను, కొంతమంది సేవకులు కూడా, చెప్పాను కదా, ఆయన పేరుని ఎక్కువగా వాడరు. దేవుడు 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 అనే మాట్లాడుతున్నాడు వాక్యం చెప్పేటప్పుడు. నో, దట్ ఈస్ నాట్ రైట్. అది కరెక్ట్ కాదు. యేసు క్రీస్తు, యేసు ప్రభు, యేసయ్య, యేసు ప్రభు అని ఆ పేరుని మనం పలకానికి ఆ పేరులోనే శక్తి ఉంది కదా. సో ఇంకొక ఉదాహరణ చెప్తాను. అసలు పేరు తెలియాల్సిన అవసరం కూడా లేదు మనకి, అవండి. టైటిల్ తెలిస్తే చాలు కదా. మీకు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఏం కావాలండి? అక్కడ ఎక్కడ ఇస్తారని అడిగారు. క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, ఇట్లాంటి సర్టిఫికేట్స్ ఇచ్చే అథారిటీ ఎవరికి ఉంటుంది? ఒక ఎంఆర్ఓకి ఉంటుంది, ఏమండి. సో ఎంఆర్ఓ పేరు మీకు తెలియాల్సిన అవసరం ఉందా? లేదు. మీరు వెళ్ళి ఏమడుగుతారు? ఆ ఏరియాలో ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కడండి అంటారా? లేకపోతే చంద్రశేఖర్ గారి ఆఫీస్ ఎక్కడని అడుగుతారా? ఏ చంద్రశేఖరయ్యా అంటాడు. ఎంఆర్ఓ ఆఫీస్. చూసారా, అసలు ఆయన పేరు చంద్రశేఖర్ ఏదో ఉంటుంది, కానీ ఆయన పేరు కంటే ఏది పాపులర్? ఎంఆర్ఓనే. సరే, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత బోర్డు మీద పేరు కూడా రాసి ఉంటుంది, అప్పుడు పేరు తెలుస్తుంది నీకు. తెలిసినా కానీ చంద్రశేఖర్ గారు ఉన్నారని అడుగుతావా? ఏమని అడుగుతావు అక్కడ? ఎంఆర్ఓ గారు. ఎందుకు? ఆ పేరు ఏదైతే ఉందో, ఆయన చేసే పని అది, అందులో శక్తి ఉంది. ఆయన ఇవ్వగలడు నీకు క్యాస్ట్ సర్టిఫికెట్. మళ్ళీ ఆయన కోసం నువ్వేం చేస్తావు? అక్కడ ఉన్నారండి, వెయిట్ చేస్తావు. మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు? నీకు కావాల్సినటువంటి అర్జీ, అప్లికేషన్ ఆయనకి ఇస్తావు.
అవునా కదా? నీ గ్రీవెన్స్ ఏదైనా ఉంటే ఆయనకి చెప్పుకుంటావు, నీ బాధ ఉంటే చెప్పుకుంటావు. ఎందుకంటే అది తీర్చగలిగే శక్తి ఆయనకి ఇవ్వబడింది. ఆయనకి ఇవ్వబడింది, ఆయనకి లేదు, ఆయనకి ఇవ్వబడింది. ఓకే, అర్థమవుతుందా మీకు ఇప్పుడు? నామం అనేది, నేమ్ అనేది, టైటిల్, గివెన్ నేమ్ ఇస్ సో ఇంపార్టెంట్, సో ఇంపార్టెంట్. సో ఆయన నామమే, ఆ నామమే అతన్ని స్వస్థపరిచింది ఈ రోజున నీ జీవితంలో. నేను అందుకే చెప్తుంటాను, ఎప్పుడు ఆయన నామాన్ని మీరు స్మరిస్తూ ఉండండి. చాలా మంది, నేను అన్యుల్ని చూస్తూ ఉంటాను, వేరే వాళ్ళని చూస్తూ ఉంటాను. వాళ్ళు పాపం, అఫ్ కోర్స్ వాళ్ళ నమ్మకం అది, వాళ్ళు ఎంత స్మరిస్తుంటారో తెలుసా మీకు? నేను చూస్తూ ఉంటాను చాలా మంది రాస్తారు బుక్ పెట్టుకొని 1,000,000 సార్లు, 2,00,00,000 సార్లు. తెలుసా మీకు ఆ విషయం? సజీవుడైన దేవుడి నామాన్ని మీరు ఎప్పుడు ఎంతకాలం వాడుతున్నారు చెప్పండి? రోజు ఎంతకాలం, ఎంత 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 ఎక్కువగా ఆయన నామాన్ని మీరు పలుకుతున్నారు? ఆయన నామంలో ఉన్న శక్తి మీకు అర్థమవుతుందా? ఇలాంటి విషయాలు చెప్పరండి జనాలు. ఇవే కదా మనకు కావాలి. మనం బలహీనులమే, కానీ బలహీనులుగా ఉండటం దేవుని చిత్తం కాదు. శారీరకంగానా, మానసికంగానా, ఆత్మీయంగానా, ఆర్థికంగానా మనం బలహీనంగా ఉంటే ఆయనకి ఇష్టం లేదు. మనం బలవంతులు అవ్వాలంటే ఏం చేయాలి? ఏం కావాలి మనకి? ఆయన నామమే. ఏం కావాలి? ఆయన నామమే. అందుకే ఒకసారి మీరు చూసినట్లయితే ఫస్ట్ తిమోతి 2nd chapter 5th verse. For there is one God and one mediator between God and man, that man, the man Jesus Christ. దేవుడొక్కడే దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన క్రీస్తు యేసను నరుడు. ప్రభుత్వం ఉంది నీకు, ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చేది ప్రభుత్వమే. కానీ ఆ ప్రభుత్వానికి నీకు మధ్యవర్తిగా ఎవరుంటున్నారు ఇక్కడ? ఎంఆర్ఓ అని ఆయన ఉంటున్నాడు కదా. అవునా? అర్థమైందా మీకు క్లారిగా? నువ్వు డైరెక్ట్గా సీఎం గారి దగ్గరికి వెళ్తే ఆయన నీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వలేడు. నువ్వు కలెక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన నీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వలేడు. జాగ్రత్తగా వినండి. నీకెవరు ఇవ్వాలి? ఆయన దగ్గరికి వెళ్ళిన కలెక్టర్ దగ్గరికి ఎక్కడ పంపిస్తాడు? మీ ఏరియా ఎంఆర్ఓ దగ్గరికే పంపిస్తాడు. కానీ నీకు వచ్చే సర్టిఫికేట్ ఎక్కడి నుంచి వస్తుంది? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో దేవుడు యేసు క్రీస్తు ప్రభువుని ఆయనకి మనకి మధ్యవర్తిగా పెట్టాడు. మనకి ఏది కావాలన్నా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యేసు ప్రభు దగ్గరికే. ఆయన సిగ్నేచరే, ఆయన నామమే. ఇంకేమి మనకి పంచియో. ఇంక దేని ద్వారా కూడా మనం ఏమీ పొందుకోలేం. సమస్తం ఆయన నుంచే పొందుకోగలం మనం. సో ఆయన నామం ఎంత విలువైందో, శక్తివంతమైందో మీరు అర్థం చేసుకోండి. అంత మాత్రమే కాదు, అపోస్తుల కార్యములు 4:12 ఒకసారి చదివితే ఇంకా స్పష్టంగా అర్థమైపోద్ది. అపోస్తులు 4:12, Acts 4th chapter 12th verse. Neither is there salvation in any other name, for there is none other name under heaven given among men whereby we must be saved. చదవమ్మా. మరి ఎవని వలనను రక్షణ కలుగదు ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. లేదంతే. నీకు రక్షణ కావాలి, నువ్వు రక్షించబడాలి, క్షమించబడాలి, పరలోకానికి వెళ్ళాలి, నీ జీవితం బాగుపడాలంటే యేసు నామమే. ఇక ఏ నామము ద్వారా కూడా నీకు రక్షణ దొరకదు. ఆ రక్షణే దొరకనప్పుడు మిగిలిన దొరుకుతాయి అంటే అసలే దొరికే అవకాశం లేదు. ఆయన నామమే, యేసు నామం. మనం పాట కూడా పాడామా? నెక్స్ట్ పాడదాం. యేసే నామములో, దట్స్ ఇట్. అండ్
మనం చేసే పనిని మనం చెప్పినప్పుడే మనం ఏంటో ఎదుటి వ్యక్తికి తెలుస్తుంది. దాన్ని బట్టే మనకి విలువ. అంతే. నేను పాస్టర్ అని చెప్పినప్పుడు వాళ్ళ యొక్క ఎదుటి వ్యక్తి యొక్క బిహేవియర్ లేదంటే నాతో మాట్లాడే విధానం కానీ అవి వేరుగా ఉంటాయి. అంటే ఇది రెండు సిచ్యువేషన్స్ ఉంటాయి ఇక్కడ. ఏమండి, క్రైస్తవులు యేసు ప్రభు క్రైస్తవం పడనోళ్ళ రియాక్షన్ వేరుగా ఉంటుంది. అయితే మీకు క్వశ్చన్ చెప్పాలి. నేను పాస్టర్ అని చెప్పినప్పుడు అప్పుడే కదా నేను ఎవరో తెలుసు. నేను తిమోతి గనుపల్లి అంటే ఎవరికైనా తెలుస్తుందా? నా గురించి ఏం తెలియదు. నా పేరు చెప్తే నా గురించి ఏం తెలియదు. నా టైటిల్ చెప్పాలి. నేనేం చేస్తున్నానో దాన్ని బట్టి నాకు ఇవ్వబడిన టైటిల్ చెప్తే నేనెవరో వాళ్ళకి తెలుస్తుంది. పాస్టర్ తిమోతి అని చెప్పాను అనుకోండి, అప్పుడు నేను ఎవరు అనేది ఏం చేస్తానో వాళ్ళకి తెలుసు. అయితే మీకు విషయం చెప్పాలి. విశ్వాసము అంటే క్రైస్తవులు కాని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కువ గౌరవంగా చూస్తారు పాస్టర్ అని చెప్పిన తర్వాత. గౌరవంగా చూడని వాళ్ళు ఎవరో తెలుసా? క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళే. ఇది కూడా నా ఎక్స్పీరియన్స్. జాగ్రత్త గమనించండి. అంటే ఎంత భక్తి పరులు మన వాళ్ళు. 100% నేను చెప్తున్నాను కదా, 100%. I really appreciate them because they have that honor. ఆ మర్యాద, ఆ గౌరవం ఇస్తారు వాళ్ళు. ఒక పూజారి గారు అంటే గౌరవం ఇస్తారు, ఒక ఇమాం గారు అంటే గౌరవం, పాస్టర్ గారు అంటే గౌరవం ఇస్తారు. ఎవరు? క్రైస్తవేతరులు. క్రైస్తవులు మాత్రం సరే. ఎనీవే, సో మనకేం కావాలి చెప్పండి? యేసు నామం కావాలి. ఎందుకంటే ఆయన నామము నుండే, ఆ నామములోనే శక్తి ఉంది. ఆ నామము నుండి నీకేది కావాలంటే అది తీసుకోవచ్చమ్మా. ఎంఆర్ఓ గారికి లిమిటెడ్ పవర్స్ ఉంటాయి, ఆయన స్థాయి వరకే కదా. కలెక్టర్ గారికి కూడా ఆ డిస్ట్రిక్ట్ వరకే, చీఫ్ మినిస్టర్ గారికి కూడా ఆ స్టేట్ వరకే, ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా ఆ దేశం వరకే. కానీ విశ్వంలో ఎక్కడికి వెళ్ళినా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, నీకు ఏ అవసరత ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఒక నామాన్ని నువ్వు ఆశ్రయించవచ్చు, ఒక నామాన్ని నువ్వు ఉచ్చరించవచ్చు, ఒక నామాన్ని నువ్వు నమ్మొచ్చు, ఒక నామాన్ని నువ్వు అడగొచ్చు. ఆ నామమే యేసు నామం. హల్లెలూయా. యేసయ్యా అంటే చాలు, హల్లెలూయా, నీకు కావాల్సింది చేస్తాడు ఆయన. ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఆయన నామాన్ని ఉచ్చరించట్లేదు, ఆయన నామం మీద ఆధారపడట్లేదు. అందుకే రెండో మాట ఏమన్నాడు తెలుసా? ఆయన నామమందలి విశ్వాసము. నీకు విశ్వాసం ఉండొచ్చు. దేని మీద ఉంది విశ్వాసం నీకు? నాకు దేవుడు అంటే చాలా విశ్వాసం. పో, నీ పని ఏం జరగదు దేవుడి మీద విశ్వాసం పెట్టుకుంటే. దేవుడు అంటే ఎవరు? నాకు సుబ్బారావు అంటే చాలా నమ్మకం అంటే కుదరదు కదా. చెప్పాను ఇందాక, ఎగ్జాంపుల్ చెప్పాను. పోలీసు వాడి దగ్గర మా బ్రదర్ సుబ్బారావు అంటే కుదురుద్దా? కుదరదు, పని జరగదు. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి, సార్ పలానా ఊర్లో పలానా డిస్ట్రిక్ట్ సత్యనారాయణ మా బ్రదర్ సార్ అంటే తెలిసి నడిచేది ఏమన్నాండి? సత్యనారాయణ పలానా డిస్ట్రిక్ట్ ఎవడాడండి? ఆర్డీఓ అంటే అప్పుడు ఆర్డీఓ గారా అంటే, ఆర్డీఓ అంటే డిప్యూటీ కలెక్టర్. ఓ డిప్యూటీ కలెక్టర్ మీ బ్రదరా? కూర్చోండి బ్రదర్, పని. అర్థమవుతుందా? సో దేవుడు నేను ప్రేమిస్తున్నాను, దేవుడు 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 అనేది ఎక్కువైపోయింది. ఇది కూడా సాతాను యొక్క చిట్కానే. సాతాను చేస్తున్నటువంటి మోసం విశ్వాసుల జీవితాల్లో. దేవుడు దేవుడు అంటే కుదరదు. ఏమనాలి చెప్పండి, ఇప్పుడు చెప్పండి నోటితో. యేసయ్యా, యేసు క్రీస్తు, యేసు ప్రభు, యేసయ్యా. నీ విశ్వాసం దేనిలో ఉండాలంట? ఆయన నామమందలి విశ్వాసం. సో నీ విశ్వాసం ఎవరి మీద ఉండాలి? దేని మీద ఉండాలి చెప్పండి? యేసు అనే నామం మీద ఉండాలి. అనగా యేసు క్రీస్తు మీద ఉండాలి నీ విశ్వాసం. ఇంకా దేని మీద ఉన్న ఉపయోగం లేదు. అబ్రహాం మీద ఉంటే విశ్వాసం ఉపయోగం లేదు, యెహోషువ మీద ఉంటే ఉపయోగం లేదు, మోషే మీద ఉంటే ఉపయోగం లేదు. జాగ్రత్తగా గమనించండి ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలు. యెహోవా అనే పేరు మీద ఉంటే ఉపయోగం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా చెప్తున్నాను. యెహోవా పనికి లేదు. యెహోవా అంటే దేవుడే, గుర్తుపెట్టుకోండి. యెహోవా అంటే దేవుడు అని అర్థం తెలుగులో. ఓకే, దేవుడు యెహోవా. ఇది ఏ పేరు? ఆ నామమందలి విశ్వాసమే, అనగా యేసు అనే నామమందలి యు షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిజ్ నేమ్. యేసు నామమందలి విశ్వాసం. ఆయన నామంలో, ఆయన నామం మీద, ఆయన మీద నీకు విశ్వాసం కావాలి.
ఆ విశ్వాసమే నీ జీవితంలో నువ్వు కోరుకునేది చేస్తుంది. నువ్వేదన్నా కోరుకో, అది చేస్తుంది ఆ విశ్వాసం. మరి ఆయన నామమందలి విశ్వాసం నీకు కావాలంటే నీకు ఎలా వస్తుంది విశ్వాసం? రోమన్స్ 10:17 చెప్పండి. రోమిలకు రాసిన పత్రిక 10:17 ఫెయిత్. సో దెన్ ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ అండ్ హియరింగ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది కింగ్ జేమ్స్ వర్షన్. నేను చదివింది ఇప్పుడు కింగ్ జేమ్స్ వర్షన్. ఏమని? వినుట వలన విశ్వాసము కలుగును, వినుట ఆయన వాక్యం మూలముగా, ఆయన వాక్యం వినుట వలన అని. అయితే NIV-ESV అని కొన్ని డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. NIV అనే వర్షన్లో ఏముంటుందంటే ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ హియరింగ్ ద మెసేజ్. జాగ్రత్త వినండి. ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ హియరింగ్ ద మెసేజ్ అండ్ ద మెసేజ్ ఈజ్ హర్డ్ త్రూ ద వర్డ్ అబౌట్ క్రైస్ట్. మన తెలుగులో రాయబడినటువంటి దాని ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ అన్నమాట. ఇది చదవమ్మ తెలుగులో ఇప్పుడు. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. యేసు క్రీస్తును గూర్చిన మాటలను వింటే నీకు విశ్వాసము కలుగుతుంది. నేను మరలా చెప్తున్నాను, దావీదు గురించి వింటే నీకు విశ్వాసం కలగదు. ఒక ఎగ్జాంపుల్గా ఆయన నీకు ఉంటాడు. దేవుని ఆరాధికుడిగా, ఒక గొప్ప భక్తుడిగా, దేవుని హృదయానుసారుడిగా ఆయన మనకు కనిపిస్తాడు తప్ప దావీదు గురించి వింటే నీకు విశ్వాసము కలగదు. ఎందుకంటే బైబిల్ చెప్తున్నదే సత్యం. మనోళ్ళు ఎక్కడ చూసినా కానీ వాళ్ళ మీద వీళ్ళ మీద పాత నిబంధనలో వాటిని ఎక్కువగా బోధిస్తూ, వాళ్ళ పేర్లు వాడుతూ, వాళ్ళ స్టోరీలను ఎక్కువగా బోధిస్తూ ఉంటారు. తప్పులేదు, కానీ ఎక్కువగా చెప్పాల్సింది, ఎక్కువగా వినాల్సింది ఎవరి గురించి? యేసు ప్రభు గురించి. ఆయన గురించి వింటేనే విశ్వాసం వస్తుంది. ఎందుకంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు ఆయనే. He's the author and finisher of the faith. ఆయన గురించే వినాలి నువ్వు. ఆయన బోధ వినాలి, ఆయన మాటలు వినాలి. సో ఈ విశ్వాసం అనేది నువ్వు సొంతగా సంపాదించుకోలేవు. ఆయన నామమందలి విశ్వాసము నువ్వు సొంతగా సంపాదించుకోలేవు. అది కేవలము ఆయన మాటలు వినటం వలనే నీకు వస్తుంది. వేరే మార్గం లేదు. దెర్ ఇస్ నో అదర్ వే. చెప్తారు కదా, హార్డ్ వర్క్ ఈస్ ద ఓన్లీ వే టు సక్సెస్ అని కదా. అవునా? క్రమశిక్షణతో కూడినటువంటి కృషి, పట్టుదల, కష్టపడటం ఏతుందో అదే నీకు విజయాన్ని ఇస్తుంది తప్ప వేరే షార్ట్ కట్స్ లేవని చెప్తుంటారు చాలా మంది. అలాగే విశ్వాసం నీకు కావాలనంటే యేసు ప్రభువు యొక్క మాటలు, ఆయనను గురించినటువంటి విషయాలు నువ్వు వింటే తప్ప నీకు విశ్వాసము రాదు. సో ఆయన నామాన్ని ఎంత ఎక్కువగా నువ్వు వాడుతున్నావు అని ఇందాక ప్రశ్న అడిగాను. ఏది? ఆయన నామమే, హిజ్ నేమ్. ఆ నామములు ఎంత శక్తి ఉందో చెప్పినప్పుడు ఎంత సేపు, లేదంటే ఎన్నిసార్లు రోజులో మీరు ఆయన నామాన్ని వాడుతున్నారో మిమ్మల్ని అడిగాను. రెండవది ఏం చెప్తున్నాడు? ఆయన నామందలి విశ్వాసం. అంటే ఆయన నామం మీద నీకు విశ్వాసం, ఆయన మీద నీకు విశ్వాసం కావాలంటే ఆయనను గురించి, ఆయన మాటల్ని నువ్వు ఎంత వింటున్నావు. ఎందుకంటే కమ్స్ బై హియరింగ్ అనే ఉంది కదా. వినటం వల్లే వస్తుందని ఉంది, చదవటం వల్ల వస్తుందని లేదు. అందుకని అందరికీ చెప్తుంటాను, బైబిల్ చదివేటప్పుడు కూడా పెద్దగా చదవండి అని. మనసులో చదవద్దు. ఎందుకంటే పెద్దగా చదివినప్పుడు అది మీకు వినిపిస్తుంది కూడా కదా. అలా చదివితే నీకు విశ్వాసం రాదు. పెద్దగా చదివితే నీకు వినిపిస్తుంది. వినటం వల్లే విశ్వాసం వస్తుంది. అందుకని మనము ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు దీన్ని ఏ విధంగా కూడా సంపాదించుకోలేవు ఎక్సెప్ట్ ఆయన మాటలు, ఆయన గురించి వింటే తప్ప. సో ఎప్పుడైతే ఆయన గురించి, ఆయన మాటలు నువ్వు వింటూ ఉంటావో అప్పుడు నువ్వేం చేస్తున్నావో తెలుసా? ఆయనతో కలిసి జీవిస్తున్నట్టే. ఇప్పుడు ఒక వ్యక్తి మీద నీకు నమ్మకం, విశ్వాసం రావాలి అంటే నీకు వెంటనే వస్తుందా? ఆ వ్యక్తి నీకు పరిచయం అయ్యాడు, బస్ స్టాండ్లోనో, బస్సులోనో, లేకపోతే ఇంకెక్కడో పరిచయం అయ్యాడు. హలో అండి, ఐఎమ్ సో అండ్ సో అన్నాడు. నువ్వు నమ్మేస్తావా వాడిని? నమ్మేస్తావా పూర్తిగా? నమ్ము.
తర్వాత పరిచయం అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడేంటి, వాడు ఏం చేస్తుంటాడు, వాడు హాబీస్ ఏంటి ఇవన్నీ తెలుసుకొని కొంతకాలం వాళ్ళతో కలిసి మనం స్నేహము సహవాసం చేసిన తర్వాత అప్పుడు నీ యొక్క దృష్టికి వాడు మంచివాడు అని ఒక నిర్ధారణకు నువ్వు వచ్చినప్పుడు అప్పుడు వాడిని కానీ ఆమెను కానీ నువ్వు నమ్మటం మొదలు పెడతావు. అంతే కదా, అంతేనా? అప్పుడు దాకా నువ్వు నమ్మవు. అందుకే మీరు కూడా యేసు ప్రభువుని ఎందుకు విశ్వసించట్లేదనంటే, మీలో విశ్వాసం ఎందుకు లేదంటే మీరు ఆయన గురించి ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు, ఆయన గురించిన విషయాలు మీరు వినట్లేదు, బైబిల్ చదవరు, చెప్పినా వినరు, దానికి సమయమే ఇవ్వరు. కాబట్టి ఆయన గురించి మీకు తెలిసే అవకాశం లేదు. తెలియనప్పుడు మీరు ఎలా నమ్ముతారు? నమ్మలేరు. మనం చాలా గొప్ప వాళ్ళం. ఏంటంటే నమ్మాల్సిన వాళ్ళని నమ్మం, ఆయన నమ్మం, ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేయం. ఎవరో పరిచయం అవుతాడు, ఫేస్బుక్లో ఫేక్ ఫోటో పెడతాడు, వాడి ఫోటో పెట్టడు, ఏదో అందగాడి ఫోటో పెడతాడు, లేకపోతే ఒక అందమైన వాడి ఫోటో పెట్టిద్ది. ఆ ఫోటో చూడగానే అబ్బా భలే ఉందని హాయ్, ఫ్రెండ్ రిక్వెస్ట్ కూడా హాయ్ కొట్టేస్తారు, యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేయగానే వాడు మాట్లాడటం మొదలు పెడతాడు, చాలా స్వీట్గా చక్కగా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. వాడు యాక్చువల్గా వాడు అవతల చీటరు, ఆమె చీటరు, కానీ హాయిగా ప్రేమగా మాట్లాడిద్ది. బా మా అమ్మలు ఎప్పుడు తిడతానే ఉంటారు నన్ను, వీళ్ళు అనుకోవటం పాపం పిచ్చోళ్ళు, తెలియదు కదా. వాడు చూడు నన్ను ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడు, నన్ను భలే పొగుడుతున్నాడు, నీ ముక్కు భలే ఉంది, నీ మూతి భలే ఉంది అంటున్నాడు. వాడు తప్పులు చెప్పడు, వాడు తప్పులు చెప్తాడా? చెప్పడు. నువ్వు తప్పు చేసినా కూడా బా భలే చేసావంటాడు. ఇక్కడ అమ్మ వాళ్ళని తిడుతున్నారు. సో వాడితో కొంతసేపు చాటింగ్, ఆ తర్వాత ఫోన్ కాల్స్. ఈ ఫోన్లో కూడా మీకు తెలుసా వాయిస్ చేంజ్ చేసి తెలుసా? అబ్బాయి అమ్మాయిలా మాట్లాడొచ్చు, అమ్మాయి వాయిస్ అబ్బాయిలా మార్చొచ్చు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది ఆ టెక్నాలజీ. పెద్దవాళ్ళ వాయిస్ చిన్నపిల్లల వాయిస్గా, చిన్నపిల్లల వాయిస్ పెద్దవాళ్ళగా మార్చుకోవడం మార్చొచ్చు, తెలుసా? వాడి గొంతు కూడా భలే ఉంది, భలే మాట్లాడుతున్నారు అని వింటారు. ఆ తర్వాత కలుస్తారు, తర్వాత ఏమవుతుందో మీకు తెలుసు, నేను చెప్పవసరంలా. వాడు అవసరం తీర్చుకొని తర్వాత ఆమె కూడా ఏంది ఇప్పుడు బాగా ఫేమస్గా హనీ ట్రాప్ అంటున్నారు దీన్ని. బాగా డబ్బులని లాగేసి, అంటే ఒక అబద్ధికురాలిని తెలుసుకోవటం కోసం ఎంతో సమయాన్ని వెచ్చించి, సమయం కేటాయించి, చాటింగ్లు చేసి, ఫోన్లు మాట్లాడి, వెళ్ళి కలిసి తిరిగి మోసపోతారు. కానీ నీతిమంతుడు, పరిశుద్ధుడు నీకోసం ప్రాణం పెట్టి, నీకు రావాల్సిన శ్రమ, నీకు రావాల్సిన శిక్ష, నీకు రావాల్సిన ఆ ఉగ్రత, శాపం అంతా ఆయన మీద వేసుకొని మరణించి నిన్ను ప్రేమిస్తూ ఇదిగో నా మాట విని ఇలా ఉండని చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే ఆ మాటలు మనం వినం. ఆయనకి సమయాన్ని మనం ఇవ్వం. అందువల్ల ఆయన మీద నమ్మకం, విశ్వాసం మనకి రావట్లే. మనుషుల మాటలు వింటున్నాం, అడ్వర్టైజ్మెంట్లు చెప్పే వింటున్నాం, నమ్ముతున్నాం, మోసపోతున్నాం. ఒక కంపెనీ పెడతాడు, వాడు పెట్టి ఏం చెప్తాడు, మీకు బ్యాంకుల్లో వస్తుందండి, పావుల వడ్డీ కూడా రాదు, మా దగ్గర 3 రూపాయలు వడ్డీ ఇస్తాం, లేకపోతే 5 రూపాయలు వడ్డీ ఇస్తాం అంటాడు. 7 లక్ష రూపాయలు ఇస్తాడు. 1 లక్ష రూపాయలకి 4 నెలలు చక్కగా 5 రూపాయలు వడ్డీ ఇచ్చేస్తాడు. 5,000, 20,000 వచ్చేస్తాయి. అమ్మాయి బాగా ఇస్తాడని చెప్పి ఈసారి ఏం చేస్తారు, ఉన్న బంగారమో ఇల్లు అమ్మి బాగా వస్తున్నాయి డబ్బులు, ఈసారి 25 లక్షలు ఇస్తారు. అప్పుడు ఏం చేస్తాడు, బోర్డు తిప్పేస్తాడు. మీరేం ఊరక నమ్మలా వాడిని తెలుసుకొని వాడి దగ్గర రిటర్న్స్ తీసుకొని అప్పుడు నమ్మారు కదా. ఆ పని యేసుప్రభు విషయంలో చేయండి. దయచేసి యేసుప్రభు గురించి తెలుసుకోండి, ఇంకా తెలుసుకోండి. ఎంత తెలుసుకుంటే అంత నమ్మకం పెరుగుద్ది నీకు, ఎంత తెలుసుకుంటే అంత విశ్వాసం వస్తుంది నీకు. ఆయన మోసము చేయడు, గుర్తుపెట్టుకో. ఈ లోకంలో ప్రతి మనిషి మోసం చేస్తాడు నిన్ను, ఏదో ఒక విషయంలో. మోసం చేయని వ్యక్తులే లేరు ఈ లోకంలో. తల్లి చేస్తుంది, తండ్రి కూడా చేస్తాడు, భార్య చేస్తుంది, భర్త కూడా చేస్తాడు, పిల్లలు చేస్తారు, సహోదరులు, ఫ్రెండ్స్ అందరూ మోసం చేస్తారు. ఆయన మాత్రం మోసం చేయడు, గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఒక్కడే. సో నీ యొక్క విశ్వాసం ఎవరి మీద ఉండాలి? ఆయన మీద, ఆయన నామమందలి విశ్వాసం, ఆయన నామమందలి విశ్వాసం. దట్ విల్ చేంజ్ యువర్ లైఫ్. ఆయన నామం మీద నువ్వు విశ్వాసం పెట్టుకుంటే నీ జీవితం మారిపోద్ది. నా జీవితం, మా జీవితానికి ఆయనే ఆధారం, ఆయన నామే, ఇంకేం లేదు. యేసయ్య 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 నామం పలుకుతూనే ఉంటాం, వింటూనే ఉంటాం, చెప్తూనే ఉంటాం. మీరు ఎప్పుడైతే ఆయన మాటలు వింటారో,
ఆయన మాటలు అంటే ఏంటి? వాక్యమే కదా. ఆయన గురించి వింటాం అంటే వాక్యం. బైబిల్ ఏంటో తెలుసా? దిస్ ఈస్ ద హోలీ బైబిల్ అన్నాం కదా, ద హోలీ బుక్ అన్నాం కదా, ద బుక్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. బైబిల్ ఏంటండి? యేసుక్రీస్తు పుస్తకం, అంతే అది. హీఈస్ ద సెంటర్ ఆఫ్ ది బైబుల్. దీని యొక్క సెంటర్ ఆఫ్ ది బైబిల్ అంటే ఏమంటారు తెలుగులో? సెంటర్ అంటే మధ్య కాదు. సో ఇది మొత్తం ఆయన గురించే. బైబిల్ ఈజ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. బైబిల్ ఈజ్ యేసుక్రీస్తు యొక్క శీర్షికనండి. ఆయనే బైబిల్ అంటే ఆయనే. అందుకే యోహాను చక్కగా రాశాడు ఆ మాటని కదా. ఏమన్నాడు? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. 14వ వచనం, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణిగా మన మధ్యలో. సో యేసుక్రీస్తుని గురించి నువ్వు వినాలి, ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని వింటే నీకు విశ్వాసం ఎవరి మీద రావాలి? అంటే ఎవరి వాక్యం వినాలి? యేసుక్రీస్తు వాక్యం వినాలి. యేసుక్రీస్తు బోధ ఉంది సపరేట్ గా బైబిల్లో. అన్య బోధలు ఉన్నాయి, అబద్ధ బోధలు ఉన్నాయి, దయ్యముల బోధలు అని కూడా ఉన్నాయి బైబిల్లో. అలాగే క్రీస్తు బోధ ఉంది, అపోస్తుల బోధ కూడా ఉంది. అపోస్తుల బోధ అంతా కూడా యేసుని గురించే కాబట్టి అపోస్తుల బోధ విన్నా, క్రీస్తు బోధ విన్నా నువ్వు యేసు క్రీస్తుని గురించే వింటావు. కాబట్టి ఆయన నామమందలి, ఆయన అందరి విశ్వాసం నీకు కలుగుద్ది. నీ జీవితంలో ఏ కార్యం జరగాలన్నా నీకు కావాల్సింది ఏంటి? ఆయన నామము. రెండవది ఆయన నామమందలి విశ్వాసము. మనకు తెలుసు మార్క్స్ సువార్త 5వ అధ్యాయం 25, 26, 27 చూస్తే అక్కడ 25 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ అనేకుల దగ్గరికి, వైద్యుల దగ్గరికి వెళ్ళి ఆమెకు కలిగిందంతా కూడా నష్టపోయింది. 27వ వచనం మీరు చూస్తే ఆమె యేసును గూర్చి విని. ఎవరిని గూర్చి వినిందండి? ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వర్డ్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభువుని గురించి వినింది, ఆమె జీవితం మారిపోయింది. హల్లెలూయా. నువ్వెంత వింటున్నావు ఆయన గురించి? ఎంత వింటున్నావు ఆయన గురించి? సో యేసు నామమే, ఆయన నామమందలి విశ్వాసమే ఆ బలహీనుడిని బలపరిచింది, బలహీనమైన మనల్ని కూడా బలపరుచుద్ది. ఆమేన్. అది ఆర్థికమైన బలహీనత అయినా బలపరుస్తుంది. హల్లెలూయా. ఆత్మీయ బలహీనత అయినా బలపరుస్తుంది. సామాజిక బలహీనత, ఏమంటారు, మన మానసిక బలహీనత, ఏ బలహీనతనైనా బలపరిచేది ఆయన నామము, ఆయన నామమందలి విశ్వాసము. విశ్వాసం. హల్లెలూయా. ఇక్కడ బలపరచడం మాత్రమే కాదు, ఆ నామమందలి విశ్వాసము ఏం చేస్తుందో ఇంకో మాట రాయబడి ఉంది ఇక్కడ. ఏమనంటే, హిజ్ నేమ్, త్రూ ఫెయిత్ ఇన్ హిజ్ నేమ్ hath made this man strong, who may see and know. Yeah, the faith which is by him hath given him this perfect soundness. పర్ఫెక్ట్ సౌండ్నెస్ అనే పదము ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఈ వ్యక్తిని బలపరచడమే కాదు, అంటే మనల్ని బలపరచడమే కాదు, ఆయన నామమందలి విశ్వాసము, ఆయన నామము మనల్ని కేవలం బలపరచడమే కాదు, అదేం చేస్తుందంటే ఆయన ఈ యొక్క పర్ఫెక్ట్ సౌండ్నెస్ అనే దానికి అర్థం ఏంటంటే కంప్లీట్ అన్బ్లెమిష్డ్ రెస్టోరేషన్, బోత్ ఫిజికల్లీ అండ్ స్పిరిచువల్లీ. పర్ఫెక్ట్ సౌండ్నెస్ అనేది బైబిల్లో రాయబడిన ఈ పాటకు అర్థం ఏంటంటే, ఈ పర్ఫెక్ట్ సౌండ్నెస్ అనే మాట ఐ థింక్ టెక్నికల్ వర్డ్ గా కూడా యూజ్ చేస్తారు కంప్యూటర్ లాంగ్వేజ్ లో. మీరు చూడండి, తర్వాత చెక్ చేయండి. అయితే బిబ్లికల్ గా మనం దీన్ని చూస్తే గనక మనల్ని మునుపటి ఆరోగ్య స్థితికి, లేదంటే సంపూర్ణమైన ఆరోగ్య స్థితికి, శారీరకంగా మునుపటి ఆత్మీయ స్థితికి, అంటే ఆత్మీయంగా కూడా ఆరోగ్యంగా ఉండే స్థితికి తీసుకువెళ్ళటం అనమాట. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం అలా కాకుండా కంప్లీట్ గా ఎటువంటి మచ్చ, ముడత, ఇబ్బంది ఏమి లేకుండా, ఎటువంటి బలహీనత లేకుండా మనల్ని పరిపూర్ణతలోనికి నడిపించడం అనమాట. హల్లెలూయా. సో ఆయన నామమే, ఆయన నామమందలి విశ్వాసమే మనల్ని పరిపూర్ణతలోనికి నడిపిస్తుంది. ఆత్మీయ పరిపూర్ణత, శారీరక పరిపూర్ణతలోనికి కూడా నడిపిస్తుంది. సో
మన యొక్క ఒరిజినల్ అంటే దేవుడు మనల్ని ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడు, దేని కొరకు ఆయన మనల్ని సృష్టించాడు, ఎందుకు మనకి రక్షణను అనుగ్రహించాడో ఆ స్థితికి మనల్ని తీసుకెళ్తుంది. హల్లెలూయా. ఏంటది తీసుకెళ్లేది చెప్పండి? యేసునామం. చెప్పండి, యేసునామం. అంతే. యేసునామం, యేసునామం మందలి విశ్వాసం, యేసునామం మందలి విశ్వాసం. సో ఇదే కదా యేసు ప్రభు కోరుకుంటుంది మన నుంచి. మనం ఎవరో చెప్పండి ఇప్పుడు? యేసు ప్రభు నమ్మిన మనందరం ఎవరు? ఆయన శరీరం. ఎవరండి మనం? ఆయన శరీరం. పర్ఫెక్ట్ సౌండ్నెస్ లో ఆయన శరీరం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అవునా కదా? చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెషియన్స్ 5th చాప్టర్ 25th verse to 29th verses. ప్రభు ఏం కోరుకుంటున్నాడు చూడండి. ఎందుకు తన్ను తాను సమర్పించుకున్నాడో, సిలువలో తన్ను తాను సమర్పించుకున్నాడు. ఎందుకు సమర్పించుకున్నాడు చూడండి. Husbands, love your wives, even as Christ also loved the church and gave himself for it. యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే సంఘమును ప్రేమించి తను తాను సమర్పించుకున్నాడో, ఎందుకోసం? దట్ హీ మైట్ సాంక్టిఫై and cleanse it with the washing of water by the word, that he might present it to himself a glorious church, not having spot or wrinkle or any such thing, but that it should be holy and without blemish. So ought man to love. Okay, చదవమ్మా 27 వరకు. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే చూడండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. సంఘం అంటే చెప్పండి, ఏంటి సంఘం అంటే? మనమే. వి ఆర్ ద చర్చ్. మనల్ని ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చూసారా మనల్ని ఏ విధంగా ఆయన చూడాలనుకుంటున్నాడో? ఆయన వచ్చినప్పుడు ఆ విధంగా మనల్ని ఆయన చూడాలనుకుంటున్నాడు. ఆ విధంగా మనం తయారవ్వాలంటే, ఆ పర్ఫెక్ట్ సౌండ్నెస్ లోకి వెళ్ళాలంటే మనకేం కావాలి? ఆయన నామము, ఆయన నామమందలి విశ్వాసం. జస్ట్ స్పీక్ హిజ్ నేమ్. ఒక దురాత్మ కనిపిస్తే ఒక సేవకుడు కానీ ఒక విశ్వాసి కానీ ఏమంటాడు తెలుసా? ఏమంటాడు? యేసు నామములో, అబ్రహాము నామములో పో అంటావా? పనిచేయదు. మోషే నామంలో పో అంటావా? పనిచేయదు. చెప్పానుగా నీకు. పోలీసు ఆపితే ఏ పేరు పనిచేస్తుంది? ఏసీపీ, డీసీపీ, ఎస్పీ, డిఎస్పీ ఏ పనిచేస్తాయి. మా బ్రదరు హెడ్ మాస్టర్ అంటే, అవునా, డబ్బులు జీతం బాగుంటుంది టీచర్లకి. 1000 రూపాయలకి 10,000 వేస్తాడు ఫైన్. టీచర్ల జీతాలు ఎక్కువ కదా, గవర్నమెంట్ జీతాలు. ఏసీపీ అంటే అప్పుడు పనిచేస్తుంది. అలాగే ఏ నామం పనికిరాదు. ఏ నామం పనికి వస్తుంది? యేసునామమే. ఆయన నామం మందలి విశ్వాసమే మనల్ని యేసుక్రీస్తు ప్రభు కోరుకున్నట్టుగా ఆయన తన్ను తాను ఎందుకు సమర్పించుకున్నాడో ఆ విధంగా మనల్ని మార్చుతుంది. ఆమేన్. దాని కొరకు మనం చేయాల్సింది ఆయన నామమందలి విశ్వాసాన్ని కలిగి ఉంటాం. మూడవది ఇక్కడ రాయబడింది చూస్తే, ఆయన నామమే, ఆయన నామమందలి విశ్వాసమే. ఆ విశ్వాసం కూడా ఆయన ఇచ్చిన, ఆయన వల్ల కలిగిన విశ్వాసం ఇక్కడ మళ్ళీ మూడోది. సో చెప్పాను కదా, విశ్వాసం మనం కొనుక్కోలేం, సంపాదించలేం, ఏమి చేసినా అది మనకు దొరకదు. అది ఎలా దొరుకుతాయి అని అంటే ఆయనే ఇవ్వాలి. ఆయన ఎలా ఇస్తాడు? ఆయన ఎలా ఇస్తాడు? ఆయన ఇష్టం కదా, ఆయన ఇష్టం. ఆయన ఎలా ఇవ్వాలనుకుంటే, ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇస్తాడు. హల్లెలూయా. ప్రొవైడెడ్ బై యువర్ డెడికేషన్ టువర్డ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని నువ్వు వినే విషయంలో నీకు ఎంత శ్రద్ధ ఉంటే, ఎంత ఆసక్తి ఉంటే అంత విశ్వాసాన్ని నువ్వు పొందుకోవచ్చు. దేర్ ఇస్ నో లిమిట్.
దెర్ ఇస్ నో లిమిట్. ఫుడ్ తినడానికన్నా లిమిట్ ఉందేమో కానీ ఆత్మీయ ఆహారం తీసుకోవడానికి లిమిట్ ఏమీ లేదు. నువ్వు ఎంతైనా తీసుకోవచ్చు, ఎంతైనా తీసుకోవచ్చు. ఒక్కసారి మనం చూసినట్లయితే రోమన్స్ 12th chapter 3rd verse చూద్దాం. ఫెయిత్ విచ్ హీ హ్యాత్ గివెన్ అన్నాడు కదా, ఆయన ఇచ్చిన విశ్వాసం అన్నాడు కదా. సో ఒకసారి రోమన్స్ 3 చూద్దాం. ఈ విశ్వాసం అనేది ఏ విధంగా పొందుకోవచ్చో మనం చూద్దాం. రోమన్స్ 12:3 రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. దీనికంటే ముందు మనం 1:5 చదువుదాం ఫస్ట్. రోమన్స్ 1:5 రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. By whom we have received grace and apostleship for obedience to the faith among all nations. Obedience to the faith అంట. చదవమ్మా. 12:1 రోమన్స్ 1:5 చూడండి. ఇక్కడ మాట నేను చెప్తున్నాను. ఒబీడియన్స్ టు ద ఫెయిత్ అంటే ఏంటి? విశ్వాసమునకు విధేయత చూపించటం. అర్థమైందా? విశ్వాసమునకు విధేయత చూపించటం, విధేయత ద్వారా విశ్వాసమును పొందుకోవటం. ఈ రెండు ఇంటర్లింక్డ్ అనమాట. చెప్తాను, ముందు చదవమ్మా. 2-7 కలుస్తుంది పాస్టర్ గారు, మొత్తం చదవండి. ఒబీడియన్స్ టు ఫెయిత్ అనే చదవండి. ఒబీడియన్స్ టు ద ఫెయిత్. ఒబీడియన్స్ టు ద ఫెయిత్. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు. జాగ్రత్త, చాలమ్మా. విశ్వాసమునకు విధేయులగునట్లు. ఇప్పుడు చూడండి, దేవుడు మనకి విశ్వాసాన్ని ఇస్తాడంట. ఆ విశ్వాసానికి మనం ఏం చేయాలి? విధేయత చూపించాలి. ఇది కొంచెం టిపికల్ గా ఉంది కదా. విశ్వాసం దేవుడు ఇస్తాడు, సరే బాగుంది. విశ్వాసానికి విధేయత చూపించాలి. అదేంటి? ఇంకో వచనం చదవండి. అపోస్తుల కార్యములు 5:32 చదవండి ఒకసారి. యాక్ట్స్ 5th chapter 32nd verse. And we are his witnesses of these things, and so is also the Holy Ghost, whom God hath given to them that obey him. జాగ్రత్తగా గమనించండి, చదవమ్మా. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి, చూడండి, దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. చూడండి, దేవునికి విధేయత చూపించే వారికి దేవుడు ఏమనుగ్రహిస్తాడు? పరిశుద్ధాత్మని అనుగ్రహిస్తాడు. విశ్వాసము కూడా దేవుడే మనకి ఇచ్చేది. ఈ విశ్వాసము, పరిశుద్ధాత్మ అండ్ ఒబీడియన్స్, ఈ మూడు ఏవైతే ఉన్నావో ఇవి మూడు కూడా ఇంటర్ రిలేటెడ్, ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నాయన్నమాట. యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించకుండా నువ్వు పరిశుద్ధాత్మని పొందుకోలేవు. పరిశుద్ధాత్మని పొందుకున్న వ్యక్తి ఆటోమేటిక్ గా, న్యాచురల్ గానే దేవునికి విధేయత చూపించాలి. కానీ దేవునికి విధేయత చూపించాలి అని అంటే విశ్వాసం కావాలి. విశ్వాసం కావాలంటే యేసు ప్రభుని గురించి వినాలి. అర్థమవుతుందా? నీకు దేవుడిచ్చే బహుమానమైన పరిశుద్ధాత్ముడు కావాలంటే, అది పరిశుద్ధాత్ముడు ఎలా నీకు వస్తాడంటే విధేయత చూపించడం ద్వారా పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడతాడు. ఆ విధేయత ఏంటో తెలుసా? ఆయన రక్షకుడని సువార్త చెప్పినప్పుడు ఆ సువార్తను అంగీకరించడమే విధేయత. ఆయన నామంలోనే రక్షణ ఉందని నీకు తెలియజేసినప్పుడు ఆ విషయాన్ని నమ్మి నీ పాపాలు ఒప్పుకుంటున్నావు, చూసావా? అదే నీ విధేయత. నీ పాపములు ఒప్పుకొని ఆయన ఎదుట నీ జీవితాన్ని ఆయనకి సమర్పించుకుంటున్నావే, అది నీ విధేయత. ఆ విధేయత వల్ల నీకు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుంది. పరిశుద్ధాత్మ అనుగ్రహించబడిన ప్రతి వ్యక్తి కూడా చేయాల్సిన పని ఏంటో మీకు చెప్పాను, చాలాసార్లు చెప్పాను. ఏం చేయాలి? నూతనంగా పుట్టిన పిల్లవాడు ఏం చేస్తాడు? పాల కోసం ఏడుస్తాడు.
అలాగే మీరు కూడా యేసు క్రీస్తుని గురించినటువంటి మాటలు, వాక్యము, బోధన గురించి మీరు ఏం చేయాలి? ఆశ కలిగి ఉండి దాన్ని మీరు పొందుకుంటా ఉండాలి. ఆయన గురించి వింటా ఉండాలి. అప్పుడేం వస్తూ ఉంటుంది? మీకు విశ్వాసం వస్తూ ఉంటుంది. ఆ విశ్వాసం ఎలా వస్తుంది? మీకు వాక్యము రూపంలో వస్తుంది. ఆ విశ్వాసం ఎలా వస్తుంది? ఏం చేయాలో ఏం చేయకూడదో ప్రభు చెప్పే మాటల ద్వారా మీకు వస్తుంది. ఆ మాటలకి నీవు విధేయత చూపించడం ద్వారా నీకు ఇంకా విశ్వాసం వస్తుంది. హల్లెలూయా. నీ ఒబీడియన్స్ వల్ల నీకు విశ్వాసం వస్తుంది. నీ విశ్వాసము ద్వారా మళ్ళీ నీకు ఒబీడియన్స్ వస్తుంది. హల్లెలూయా. దిస్ ఈజ్ ద ఇంటర్ రిలేషన్ బిట్వీన్ ఫెయిత్ అండ్ ఒబీడియన్స్. అందుకే ఒకసారి ఐ థింక్ లాంగ్ బ్యాక్ 10 years 12 years బ్యాక్ స్పిరిచువల్ ఐస్ అని ఒక వాక్యం చెప్పడం జరిగింది అబ్రహాం గురించి. స్పిరిచువల్ ఐస్ అవేంటంటే ఇది చూడనా? ఓకే, స్పిరిచువల్ ఐస్ ఏంటంటే ఒకటి విశ్వాసము, ఒకటి విధేయత. ఇవి ఉండాలి ప్రతి విశ్వాసికి అని అబ్రహాం గురించి చెప్పడం జరిగింది. ఐ థింక్ లాంగ్ బ్యాక్. వెరీ గుడ్ మెసేజ్. సో ఇక్కడ మనం తెలుసుకున్న విషయం ఏంటంటే ఆయన నామమే, ఆయన నామందలి విశ్వాసమే, ఆయన అనుగ్రహించిన విశ్వాసమే. ఇక్కడ మంది ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఇదంతా కూడా ఆయన కృప ద్వారా ఆయన మనకి అనుగ్రహిస్తాడు. ఈ రోజున ఎంతో మంది ఈ లోకములో గొప్పవారు ఉన్నారు, జ్ఞానం గల వాళ్ళు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, శూరులు, వీరులు ఉన్నారు. కానీ వాళ్ళని కాదని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. నన్ను ఎన్నుకున్నాడు. అల్పుడనైన నన్ను, నీచుడనైన నన్ను, ఎందుకు పనికిరాని నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. మీరు కూడా అలాగే భావించాలి. వాక్యం అలాగే చెప్తా ఉంది. ఆమేన్. అవునా కదా? సో ఇట్ ఈస్ హిస్ చాయిస్. ఆయన ఎన్నికలో మనం ఉన్నందుకు ఆయన మనం ఎంత స్తుతిస్తే అంత మంచిది. హల్లెలూయా. సో ఆయన నామము ఎంత గొప్పదో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. దిస్ ఒబీడియన్స్ ఈజ్ నథింగ్ బట్ సబ్మిషన్. ఫెయిత్, ఒబీడియన్స్ ఈ రెండు ఇంటర్ రిలేటెడ్ అని చెప్పాను కదా. నువ్వు ఎంతగా నువ్వు దేవునికి సమర్పించుకుంటే, యేసుక్రీస్తు ప్రభువుకి సమర్పించుకుంటే అంత విధేయత, అంత విశ్వాసం నీలో ఉంటాయి. సమర్పించుకోవటం అంటే ఏంటో కూడా మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదా. మీ జీవితం అనే కాలం అనే సమయాన్ని వెచ్చించటమే, అంతే. ఒక 5 సంవత్సరాలు వారి జీవితం అనే కాలాన్ని వెచ్చించి ఒక డాక్టర్ కోర్సు చేసి ఒక డాక్టర్గా బయటకు వస్తారు కదా. 4 సంవత్సరాలు చేసి ఒక ఇంజనీర్గా బయటకు వస్తారు కదా. అవునా కదా? నీ జీవితం అనే సమయాన్ని నువ్వు దేని కొరకు వెచ్చిస్తున్నావో దాన్నే సమర్పణ అంటాడు. అదే సమర్పణ నువ్వు ప్రభువు విషయంలో నువ్వు కలిగి ఉంటే, ప్రభు వాక్యము కొరకు, ప్రభువుని కొరకు, యేసుక్రీస్తు గురించి వినటం కొరకు, ఆయన గురించి తెలుసుకోవడం కొరకు నువ్వు సమయాన్ని కనుక వెచ్చిస్తే అప్పుడు నువ్వేం సంపాదించుకుంటావు? ఆయన్నే సంపాదించుకుంటావు. గుర్తుపెట్టుకో. హల్లెలూయా. అక్కడ నీకు కోర్సు లేకపోతే ఇంకో డిగ్రీ ఇంకోటి ఏదో పొజిషన్ వస్తుంది. ఇక్కడ ఆయన్నే సంపాదించుకుంటావు నువ్వు. ఆమేన్. ఎంతమందికి ఆయన సంపాదించుకోవాలని ఉంది? నాలో ఉన్నాడు యేసుప్రభు వరకు మాటలు చెప్తే ఆయన ఉన్నట్టు కాదు. ఆయన వాక్యం నీలో ఉంటే ఆయన ఉన్నట్టు. ఆయన వాక్యం నీలో లేకపోతే, ఆయన బోధ నీలో లేకపోతే, ఆయన ప్రేమ, ఆయన గుణగణాలు నీలో లేకపోతే ఆయన నీలో లేనట్టే. అవి నీకు రావాలి అంటే నువ్వు ఆయనతో కలిసి ప్రయాణం చేయాలి, ఆయనతో సహవాసం చేయాలి. ఆయన నామం యొక్క గొప్పతనం మనందరికీ బాగా తెలుసు. ఈరోజు ఇంకా స్పష్టంగా దేవుడు తెలియజేశాడు 3 విషయాలు. హిజ్ నేమ్, ఫెయిత్ ఇన్ హిజ్ నేమ్, ఫెయిత్ విచ్ హీ గివ్స్. ఆయన నామమే, ఆయన నామందలి విశ్వాసమే, ఆయన అనుగ్రహించే, ఆయన ఇచ్చే విశ్వాసమే కదా. అది ఎంత గొప్పదో ఒక్కసారి మరి యేసు ప్రభు మాటల్లోనే చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, John Gospel 14th chapter 13th verse. Whatsoever ye shall ask in my name, whatsoever ye shall ask in my name, that will I do, that the Father may be glorified in the Son. చదవమ్మా. మీరు నా నామమున, మీరు అబ్రహాము నామమున, మదర్ మేరీ నామమున,
యోసేపు నామమున, అబ్రహాము నామమున అని ఉంది అక్కడ. ఏమన్నా మోషన ఏ నామం అండి? యేసయ్య నామమున. చదవండి. మీరు నా నామమున అని యేసు ప్రభు అంటాడంటే యేసు అనే నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై నా యందు ఆయన మహిమపరచబడటానికి దానిని చేతును. దాన్ని నేనే చేస్తా అంటాడు. చూసా, తండ్రి చేస్తాడు అట్లా, అక్కడ నేనే చేస్తా. సో చేయగలిగిన కెపాసిటీ ఎవరికి ఉంది? చెప్పానుగా, ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఎక్కడికి వెళ్తావు? ఎంఆర్ ఆఫీస్కి వెళ్తాం. ఆర్టీ ఆఫీస్కి వెళ్తే దొరకదు నీకు అక్కడ. ఆర్టీ ఆఫీస్కి దేనికి వెళ్ళాలి? డ్రైవింగ్ లైసెన్స్ కోసమో, రిజిస్ట్రేషన్ కోసమో, రెన్యువల్ కోసం వెళ్ళాలి. అవునా కదా? మరి నీకు రక్షణ కావాలంటే యేసునామమే. ఏది కావాలన్నా ఏమంటున్నాడు ఆయన? లిస్టు పెట్టి ఇంతవరకే బోర్డు ఉంటుంది లిస్టు కదా ఆఫీసుల్లో. ఈ పనులే జరుగుతాయి ఆఫీసులో, పలానా ఆఫీసులో ఇవి జరుగుతాయి, ఈ ఆఫీసులో ఇది జరుగుతాయి. ఇక్కడ అలా లేదు. వాట్స్ ఎవర్ నీకేం కావాలన్నా నా నామములో అడగండి, నేను చేస్తాను. ఎంతకంటే గొప్ప వాగ్దానం ఎవరికైనా ఉంటుందండి? ఇంకేదన్నా ఉంటుందా? ఆయన నామమే, ఆయన నామందుల విశ్వాసమే, ఆయన మనకిచ్చిన విశ్వాసమే. ఆ నామములో ఏదడిగినా కూడా ఆయన మనకి ఇవ్వటానికి ఇస్తానని చెప్తున్నాడు ఆయన. మళ్ళీ చదవండి ఒకసారి, చదవండి ఒకసారి చదవండి. సో చదవమ్మా. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబట్టకై నా యందు తండ్రి మహిమపరచబట్టానికి దానిని చేతును, నేనే దాన్ని చేస్తాను. సో obedience of faith means believing God so deeply that you align your life with His commandments. విశ్వాసమునకు విధేయత చూపించడం అంటే ఏంటంటే నీ జీవితాన్ని దేవుని మాటలకు, దేవుని ఆజ్ఞలకు అనుగుణంగా ఎంత దగ్గరగా నువ్వు జీవించగలిగితే అదే విశ్వాసమునకు విధేయత చూపించటం. His name, faith in His name, faith which He gives to us. ఈ మూడు మనకి కావాలి. మనము ఎక్కడ బలహీనులుగా ఉన్నా అక్కడ బలవంతులుగా అవటానికి. అంత మాత్రమే కాదు, ఆయన కోరుకుంటున్నట్లు పర్ఫెక్ట్ సౌండ్నెస్తో, ఏ బ్లెమిష్, మచ్చ, ముడత ఏమి లేకుండా, కళంకం లేకుండా పరిశుద్ధంగా పవిత్రమైనటువంటి సంఘముగా ఆయన ఎదుట ఆయన తను తాను మనల్ని ప్రత్యక్షపరచుకోవటం కోసం ఆయన తను తాను అప్పగించుకున్నాడు. సో ఆయన శిలువ త్యాగాన్ని వృధా కానివ్వకుండా ఆయన నామాన్ని, ఆయన నామందలి విశ్వాసాన్ని, ఆయన ఇచ్చిన విశ్వాసానికి విధేయతను చూపిద్దాం. ఆమేన్, హల్లెలూయా. అందరూ లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ యొక్క అపారమైన కృపను బట్టి వందనాలు. యేసయ్యా, నీ యొక్క శిలువ త్యాగమే మమ్మల్ని ఈ విధంగా నీ సన్నిధిలో ఉండే కృపనిచ్చింది. నీ నామమే, నీ నామమందుల విశ్వాసమే, నువ్విచ్చిన విశ్వాసమే, ఆ విశ్వాసమునకు విధేయత చూపుటే మేము చేయాల్సిన పని. కాబట్టి ఆ యొక్క కుంటివాని స్వస్థ విషయంలో ఇన్ని విషయాలు మాకు తెలియజేస్తా ఉన్నావు. నీకు వందనాలు. మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నందుకు మీకు వందనాలు. మీ సత్యములను మిమ్మల్ని గూర్చి మాకు తెలియజేస్తున్నందుకు వందనాలు. విన్నటువంటి మేము విని వదిలేయకుండా ఆ విన్న వాక్యము మాలోనికి అబ్జార్బ్ అయిపోవాలి, మాలో లీనమైపోయి అది ఫలించాలి. ఫలించి ఫలభరితంగా మేము నువ్వు చెప్పినట్లుగా నీ కొరకు జీవించాలి. నువ్వు పరలోకము నుంచి ఈ లోకానికి పంపబడ్డావు, మమ్మల్ని ఈ లోకం నుంచే ఈ లోకంలోనికి పంపిస్తున్నావు. మరి నువ్వు వదులుకొని వచ్చిన దాంట్లో మేము వదులుకొని వెళ్ళాల్సింది పోలిస్తే ఎందుకు పనికిరాదు. కాబట్టి నీ పిలుపు, నువ్వు మమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నావో, ఎందుకు ఈ లోకములో మేము ఇంకా జీవించి ఉన్నామో, ఆ పనిని మేమందరం నమ్మకంగా చేయటానికి కావాల్సిన కృపను మాకు అనుగ్రహించమని, నీ నామమందు విశ్వాసమందు, నువ్విచ్చిన విశ్వాసమందు మేము జీవించడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. Praise the Lord. We are all blessed. Praise the Lord. God blessed us.